హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ని అలాగే నాగర్కోయల్ రైల్వే స్టేషన్ని కలుపుతూ ప్రజలకి వారానికి ఒకరోజు సేవలు అనేది అందిస్తున్న ట్రైన్ నెంబర్ 16354 16353 నాగర్కోయల్ కాచిగూడ నాగర్కోయల్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలులో రైల్వే శాఖ కీలక మార్పులు అనేవి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ రైలు ఐసేఫ్ రేక్ తోటి నడుస్తుంది. ఇంకా ఈ రైలు కోచెస్ని మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రైలుకి డిసెంబర్ 13వ తారీఖు నుంచి ఎల్హెచ్బి కోచెస్ అనేవి అందుబాటులోకి రానున్నాయి. నాగర్కోయల్ నుండి ఈ రైలు మొదటిసారి డిసెంబర్ 13వ తారీఖున నాగర్కోయల్ రైల్వే స్టేషన్ నుండి ఈ బండి ఎల్హెచ్బి కోచెస్ తోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే డిసెంబర్ 14వ తారీఖున కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఈ బండి మొదటిసారి ఎల్హెచ్బి కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ రైలుకి ఎల్హెచ్బి కోచెస్ అనేవి అప్డేట్ అయిన తర్వాత మొత్తం 22 కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఏ కోచెస్ అనేవి మనం ఒకసారి చూసుకుంటే, ఈ బండి ఎల్హెచ్బిగా అప్డేట్ అయిన తర్వాత ఈ బండికి ఒక ఏసీ 2 టైర్ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ఏసీ 3 టైర్ కోచెస్ అనేవి మొత్తం 6 ఉంటాయి. అలాగే స్లీపర్ క్లాస్ కోచెస్ అనేవి 8 ఉంటాయి. అలాగే జనరల్ కోచెస్ అనేవి 4 ఉంటాయి. అలాగే ఒకటి ప్యాట్నిక్ కార్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ఒకటి సెకండ్ క్లాస్ దివ్యాంగుల ఫ్రెండ్లీ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకటి లగేజ్ క్రమ్ బ్రేక్ వ్యాన్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ రైలు యొక్క వేగం అనేది భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం 110 కిలోమీటర్ల సాధారణ వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా ఈ కోచెస్ అనేవి అప్డేట్ అయితే ఈ రైలు 130 కిలోమీటర్ల వేగంతో తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ కన్యాకుమారి సెక్షన్ అనేది అప్డేట్ సెక్షన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్ని ఎల్హెచ్బిగా అప్డేట్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.